పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ గ్యాంగ్స్. ఈ 2 డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని చౌడేపల్లి మరియు పుంగనూరు ఈ మండలాల్లో జరిగిన కేసులు మనం ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్ళబుదుగు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్ళు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000. ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే, ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ముద్దం చంద్రశేఖర్, ఇతను తంబళ్లపల్లి మండలం, అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్ళే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు. మొదటిసారిగా ఈ పర్సన్ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం. ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం 6 ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ని మొత్తాన్ని పట్టుకొని ఈ 330 గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.